తమ్ముడు గారు. రైట్ రైట్ మనతోటి నారాయణమూర్తి గారు ఉన్నారు, నవరత్నాల వైస్ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకులు. నారాయణమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నారాయణమూర్తి గారు, ఏంటి పరిస్థితి? మొత్తానికి మీకు మంచి ఆయుధం దొరికినట్టు అనిపించిందా? నిన్న పిఠాపురం బరిలో నేను నిలుస్తానని జనసేన అధినేత చెప్పిన తర్వాత పిఠాపురంలో జరిగినటువంటి సంఘటనలో ఎక్కడ పోటీ చేసిన ఓడిపోవడం కదా. పిఠాపురంలో అయితే ఉంది, భీమవరం అయితే ఉంది, లేదు వైజాగ్ అయితే ఉంది. ఓడిపోయేదని ఎక్కడో పోటీ చేయాలి కదా అని వస్తున్నా. ఆయన పాపం అన్నాళ్ళు తర్జన పడి సర్వేలు చేయించి సర్వేల మీద సర్వేలు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కనపట్ల ఆయనకి. ఆ సందర్భంలో ఇంకా ఫోన్లో ఎక్కడైతే ఉంది 91,000 ఓట్లు అని చెప్పేసి కులం అని మాట్లాడే పవన్ కళ్యాణ్ ఒకసారి కాపులు నాకు ఓట్లు వేయలేదు, మీరు ఓట్లు వేసుంటే నేను నెగ్గుండేవాడిని కదా అని అంటాడు. ఒకసారి అందరూ సమానమే, నాకు కాపులేంటి వాళ్ళేంటి అందరూ ఈక్వల్ నాకు అని అంటాడు. అంటే ఒక స్టాండర్డ్ మైండ్ లేకుండా, ఒక స్థిరత్వం లేని మనస్తత్వం ఉండడం వల్ల ఆయనకి గతి పట్టిందని అనిపిస్తుంది నాకు. నేను ఎందుకంటున్నానంటే, ఒక పార్టీకి అధినేత ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని, అది కాపులు ఎక్కువ ఉన్న నియోజకవర్గమా, లేదంటే వెలమలు ఎక్కువ ఉన్న నియోజకవర్గమా, దళితులు ఎక్కువ ఉన్న నియోజకవర్గం కాదు, ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకొని దాంట్లో స్థిరంగా కార్యకర్తల్ని, తర్వాత బూత్ కమిటీలు నాయకత్వాన్ని, మండల నాయకత్వాన్ని ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళి ఆయన ఒక స్థిరమైన రాజకీయం చేస్తుంటే ఇవాళ ఏ నియోజకవర్గంలో ఎవరైనా, ఇప్పుడు వరం ఉన్నారు, వర్మ ఇండిపెండెంట్ గా ఎక్కాడు అక్కడ. అది కూడా వర్మకి ఇంతకుముందు ట్రాక్ రికార్డు ఉంది, ఒక రికార్డు ఉంది, 54,000 ఓట్ల మెజార్టీ ఆయన. సో ఇట్లాంటి రాజకీయాలు చేయడం మానేసి పార్టీ అధినాయకుడు కాదు అధ్యనాయకుడు ఆయన. నిజం చెప్పాలంటే అధినాయకుడు కాదు అధ్యనాయకుడు. లేదంటే ఇట్లా ఒక దగ్గర ఓడిపోయిన తర్వాత ఇక్కడే నిలబడి నేను నిరూపిస్తా, నాకు రాష్ట్రంలో ఎక్కడైనా ఒకటే అని అంటుంటారు వీళ్ళు. ఎక్కడైనా మేము పోటీ చేయగలం, ఎక్కడైనా ఒకటే, ఎక్కడైనా నెగ్గుతామని. మరి అదే మాటలు చెప్పిన వీళ్ళు భీమవరంలో లేదంటే మళ్ళీ గాజువాకలోనో వెళ్ళి నిలబడి వాళ్ళు పోటీ చేసి ఉంటే, నెగ్గాలనుకున్నప్పుడు పట్టుదల ఉన్నప్పుడు అక్కడ పోటీ చేయాల్సింది. నెగ్గాలనే పట్టుదల లేదు ఆయనకి. అధ్యనాయకుడు కాబట్టి జనసేనకి వీళ్ళందరినీ కోవట్ అంటే కార్యకర్తను కోవట్ అని ఎవడన్నా అంటారండి? కార్యకర్తలు నీ ఇష్టం ఉంటే ఉండండి, లేదు పోండి, మీరు నా పార్టీ నా ఇష్టం. రాజమండ్రి జైల్లోకి వెళ్ళి లోపల అన్ని చూసుకొని అయినా బయటకు వచ్చాడు. వచ్చి అన్ని సెట్ చేసుకొని బయటకు వచ్చిన వెంటనే అసలు ఒక నిర్దిష్టమైన సమయం కూడా తీసుకోవాలా, లేదంటే వాళ్ళతో మీటింగ్లు పరంపర జరగాలి. రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలంటే దానికి ప్రధాన కారణం ఉండాలి, కన్స్ట్రక్టివ్ గా ఉండాలి, వాళ్ళ మధ్య చర్చలు జరగాలి. జరిగిన తర్వాత ఈ విధంగా మనం చేయడానికి మేము పోటీ చేయడం అనుకుంటున్నాం, దీనికి కారణాలు ఇవి, మేము ఇక్కడెక్కడ పోటీ చేయాలని చెప్పేసి అనుకున్నామని. చర్చలు లేవు, ఏమీ లేవు. జస్ట్ వెళ్ళాడు, టక్కన వచ్చాడు, వచ్చి వెంటనే మేము పోటీ చేస్తాం, ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే లేదు, పార్టీలో మీ ఇష్టం, మేము మాత్రం వెళ్తున్నాం. ఎవరు ఆయనను, తర్వాత మన ఆయన ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆడిద్దరు ఉన్నాం. జనాల నుంచి పోటీ చేస్తాను, ఆయన పోటీ చేస్తారు గ్యారంటీ. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఉంటే ఉండండి, పోతే పోండి, నేను ఎక్కడో కాడ పోటీ చేస్తాను, నాకు ఇంకా నేను ఎదుర్కోవాలి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇమ్మెచ్యూర్డ్ పాలిటిక్స్ గా కనపడతాయి జనాలు చూసేవాళ్ళు. ఇంత పాలిటిక్స్ ఇప్పుడు మీరున్నారు, ఇదంతా చౌదరి గారు ఉన్నారు, అక్కడ పార్టీలో ఉన్న నాయకులు ధిక్కరిస్తే ఏం చేస్తారు అలా చూస్తున్నాం. సో లేదు, ఓకే ఓకే, చివరికి ఆ రెండు చోట్ల వెళ్తే భయపడ్డాడు అనుకుందాం, భీమవరం కానీ గాజువాక కానీ. పోనీ ఇక్కడ పోయాం, ఎక్కడైనా ఎవరైనా పోటీ చేసాం, తప్పేం లేదు. ఎక్కడైనా ఎవరైనా పులివెందుల్లో కూడా పోటీ చేయించారు. కానీ పోటీ చేసే ముందు వాళ్ళిద్దరూ మరి సయోధ్యలోనే ఉన్నారు కదా, ఇద్దరు కలిసి వెళ్తున్నారు కదా. కలిసి వెళ్ళినప్పుడే లోకల్లో ఉన్న లీడర్ని పిలిచి, ఇదిగో ఇట్లా చేయాల్సిన అవసరం ఉంది, ఇట్లా చేద్దాం, పార్టీ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి దాంట్లో భాగంగా ఈ సీట్ ఎక్కడో కాడ ఇవ్వాల్సిందే కదా వాళ్ళకి.
రెండు పార్టీల యొక్క మధ్య ఇది త్యాగం చేయాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడుకొని, ఒక్క అధినాయకుడు పోటీ చేసే దగ్గరే నువ్వు మాట్లాడుకొని సరిగ్గా సామరస్యపూర్వకంగా పోటీలో దిగే కార్యక్రమం చేయలేకపోయావు అంటే మరి మిగతా చోట్ల ఎట్లా? ఇక్కడ వర్మ ఇండిపెండెంట్ గా నెగిన వర్మ పొద్దున్న నిన్న అసలు డిపాజిట్ రానిస్తాడు, నిన్న అక్కడ డిపాజిట్స్ రానిస్తాడా? ఇప్పుడు మాట్లాడుతున్నారు రేపు మాట్లాడతారు, రేపు మాట్లాడటం ఏంటి? అయిపోయిన తర్వాత డిపాజిట్ రానివ్వడానికి రానిపోవడానికి పిఠాపురం ఏమన్నా ఆయన పిఠాపురం ఏమన్నా ఆయన జాగీరా ఏంటి? ఆయన జాగీరా ఏంటి? పిఠాపురం ఏమన్నా కార్యకర్త ఆయన కరుడుగట్టిన కార్యకర్తగా ఉన్నాడు ఆ పార్టీకి. కార్యకర్తలను గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి చేసి ఉండాల్సింది. అయిపోయింది. రెండోది, ఇప్పుడు ఆయన అక్కడ పంపించి ఈయన అసెంబ్లీకి వెళ్లకుండా చెయ్యాలి అనేటటువంటి కుట్రతో ఆయన చేసి ఉండొచ్చు కదా. ఇది వర్మ చేయలేదు అనుకుందాం, ఈయన చేసి ఉండొచ్చు కదా. కంట్రోల్ చేయాలనుకుంటే చేసి ఉండేవాడు కదా. చేయలేదని దాని అర్థం ఏంటి? అసెంబ్లీకి వెళ్తావా నువ్వు? పార్లమెంట్కి వెళ్తే గొడవ లేకుండా ఉండేది, అసెంబ్లీకి వెళ్తావా చూస్తాను, అసెంబ్లీ గేట్ ఎలా టచ్ చేస్తావా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే ఆయన్ని దాంట్లో భాగంగా ఇది జనాల్లోకి వెళ్ళిపోద్ది. ఈయన అన్యాయం చేశారు, వర్మ అన్యాయం చేశారు, వర్మకు అన్యాయం చేశారు, డెఫినెట్ గా ఈయన ఓడించాలని కథ లోపలికి వెళ్ళిపోద్ది. ఇది పక్కన పెడితే ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్నది ఎవరు? పిఠాపురం నుంచి గీత గారు. గీత గారు ట్రాక్ రికార్డ్ తెలిసి ఆయనకి ఒక మహిళగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా అక్కడ ఉన్న ప్రాంతంలో అందరికీ మమేకమై ప్రతి ఇంటికి కూడా ఆమె పేరు తెలియని ఉండరు. ప్రతి ఇంటికి ఆమె వెళ్ళి జడ్పీటీసీగా, జిల్లా చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యురాలుగా ఆమె ట్రాక్ రికార్డ్ ఇది. నీ ట్రాక్ రికార్డ్ ఏంటి? అది ఆమె బలం. నీ బలం ఏంటి? ఎక్కడ పోటీ చేయాలో తెలియలేని స్థితిని ఇది. లాస్ట్ మినిట్ వరకు కూడా డిసైడ్ చేసుకోలేని స్థితిని ఇది. అక్కడ పరిస్థితులన్నీ కూడా యాంటీగా ఉన్నా కూడా ఏమీ చేయలేని సహాయ స్థితిని ఇది. సో నీకు ఆమెకి పోటీ ఉండదు అక్కడ. వంగా గీత గారు నువ్వేదైతే అన్నావో ఆ 1,00,000 మెజార్టీ మీరు అంటున్నారు కదా, ఇప్పుడు 1,00,000 మెజార్టీతో నెగ్గడం ఖాయం. 2,28,608 ఓట్లు ఉన్నాయి అక్కడ. 1,00,000 మెజార్టీ గ్యారంటీగా గీత గారికి వస్తుంది. నువ్వు సేమ్ మళ్ళీ నీ వ్యాపారం అయితే ఏం ఇబ్బంది ఉండదు నీకు, ఎందుకంటే అధినాయకుడు కాబట్టి నువ్వు వ్యాపారానికి ఏముండదు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మళ్ళీ నీ సహాయం చంద్రబాబు నాయుడు కావాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నీకు మంచిగానే అన్ని సెట్ చేస్తాడు. ఏ కార్యకర్త, ఏ నాయకుడు ఏమైపోయినా నీకు అవసరం లేదు. నీ భవిష్యత్తులో మాత్రం నీకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా నీకు అన్ని చూసుకునే నాయకుడు దొరికాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి జాగ్రత్తగా బ్రహ్మాండంగా రాజకీయాలు చేయండి. ఆ రాజకీయాలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం, ప్రజలు నాశనం చేసే కార్యక్రమం, ప్రజలకి మాకు 2019లో ఓట్లు వేయని ఈ ప్రజలకి, బీసీలకి, ఎంత విషయం కక్కుతా ఉన్నారు మీరు నారాయణమూర్తి గారు, ఎంత ద్వేషాన్ని చూపుతా ఉన్నారు మీరు. అంటే జనసేన అధినేత అసెంబ్లీకి వెళ్ళకూడదా? ఆయన అసెంబ్లీకి వెళ్ళటం కూడా మీరు ఓర్చుకోలేకపోతా ఉన్నారా? వెళ్ళడానికి కావాల్సిన డబ్బులు రెడీ చేశారు మరి పిఠాపురం చెప్తున్నా. తాడేపల్లి నుంచి పిఠాపురానికి కంటైనర్ల డబ్బు రెడీ అవుతుందా? బ్రహ్మనాయుడు సీట్ ఇద్దాం అనుకుంటే ఇమ్మీడియట్ గా ఏం చేస్తావు నువ్వు? వెంటనే ప్లేస్ ఏదైతే ఇద్దాం అనుకున్నారో ఏ పార్టీ నాయకుల మీద కూర్చొని డెవలప్ చేసుకుంటూ స్ట్రక్చర్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఎట్లా చేయరంటున్నాను నేను. ఇది సరైన పద్ధతి కాదు. నెగ్గడానికి కావాల్సిన క్రమశిక్షణ కాదు అంటున్నా. ఓడిపోవడం కావాల్సిన దారిని వేసుకుంటున్నాడు అంటున్నా. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు, గెలిపిస్తాం కూడా. మీరు ఇంకా డ్రీమ్స్ లోనే ఉన్నారు. మీకు విషయం చెప్తానుకున్నా, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద విచారణకు వస్తే అసెంబ్లీకి తాకలేరు మీ అధినేత సహా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేవు, అవినీతి పడి కాదు ఆయన పోరాటం చేస్తున్నారు, ప్రజల వైపు నిలబడ్డాడు. తెలుగుదేశం పార్టీ చేస్తున్నాం. ఇలాంటి మేధావులు కూడా ఇలాగా విషయం కట్టడం అంటే కొంత బాధ కలిగించింది. రెండో విషయం ఏంటంటే పార్టీ పరంగా అసంతృప్తి మీలో కూడా ఉన్నాయి, మాలో కాదు మీలో కూడా ఉన్నాయి. అవి ఎక్కడైనా ఉంటాయి.
డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, బాధపడుంటారు, తిరుగుంటారు. వర్మ గారు చేయలేదు చెప్పట్లా. మీరు గీతా గురించి గొప్పగా చెప్పారు. ఎస్, గీతా గారు చాలా మంచి వాళ్ళు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ ఫ్యాన్ గుర్తు 3 బంగాళాఖాతం కలుస్తున్నాయి కదా. గీతా గారు మంచోళ్లే, మీ పార్టీ పరంగా గెలవలేరు, వ్యక్తిగతంగా లేకుండా అమ్మ కష్టపడి వచ్చారు. కానీ వైఎస్ఆర్సీపీలో చేరటం వల్ల ఆమె గెలవడం లేదు, ఓడిపోతున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీరు చూడండి, గారు మనం 100% పవన్ కళ్యాణ్ గెలవకపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. వద్దు నువ్వు రాజకీయాల్లో మాట్లాడవు. పిఠాపురంలో నిలబడి మీరు సవాల్ చేశారు కదా, గీత గారు గొప్పగా చెప్పారు, ఒప్పుకుంటాను. గీత గారిని తప్పుగా అనుకుంటా. గీత గారు నిలబెట్టండి, మేము పవన్ కళ్యాణ్ నిలబెడతాం, 1,00,000 మెజార్టీతో మేము గెలుస్తాం, మీరు గెలుస్తారా? గెలిస్తే సవాల్ మీద ఉన్న సవాల్, నేను రాజకీయాలు వదిలేస్తాను. బ్రహ్మనాయుడు గారు దీని కమిట్మెంట్ మీరు ఓపెన్ గా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే రాజకీయాల్లో ఉంటా పిఠాపురంలో, పవన్ కళ్యాణ్ గెలవకపోతే రాజకీయాలు వదిలేస్తా. పూర్తి గారు ఇష్టం తర్వాత ఆయన వదిలేసా. ఎందుకంటే మాకు తెలుసు ఎక్కడ ఎటువంటి ఆపరేషన్ చేయాలో తెలుసు. గీతా గారు వ్యక్తిగతంగా మంచోళ్ళు అయినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మంచిది కాదు, ఫ్యాన్ ఓటు వేయకూడదని రాష్ట్రంలో నిర్ణయించుకున్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ హవా రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం మర్చిపోతే నేనేం చెప్పగలను చెప్పండి సార్. మీరే, మీకు కూడా తెలుసు, మీ సర్వేలో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారు పవన్ కళ్యాణ్ మీకు తెలుసు. మీరేం చేశారు మీ మొత్తాన్ని చెప్పండి స్టీల్ ప్లాంట్ కోసం. సో విశాఖపట్నం పరిస్థితి ఉంది, గాజువాక పరిస్థితి ఉంది, పిఠాపురం పరిస్థితి ఉంది, ఎక్కడ మీరు కాంప్రమైజ్ కాకుండా మొత్తం దోచేసుకున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు ఇంకా కలలు కంటుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటారు సార్. వద్దు సార్, ఓడిపోతున్నాం సార్, గుర్తుపెట్టుకోండి సార్.